ఆత్మ విషయ బుద్ధి ఎవరికి ఉంటుందో వాడు పండితుడు. ఆత్మ విషయ బుద్ధి అంటే తనను ఆత్మస్వరూపంగా గుర్తించే దృష్టితో అన్నిటినీ చూడాలి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? స్థూల దేహంతో పోల్చుకుని విషయాల మీద విషయాత్మక దృష్టి, లౌకిక దృష్టితో బ్రతుకుతున్నాం. పండితులైన వాళ్ళైతే గతాసూన్ అగతాసూంశ్చ నానుశోచంతి. అంటే ప్రాణములు ఉన్నవారి గురించి, ప్రాణములు విడిచిన వారి గురించి శోకించరు అంటున్నారు. అంటే అర్థం ఏమిటి? కేవలం ప్రాణం అంటే ఈ విషయంతో మాట్లాడట్లేదు, దేహ ప్రాణంతో మాట్లాడటం లేదు. ఒకవేళ అట్లాగే అనుకున్నప్పుడు కూడా అక్కడేమిటి? ఎవరైనా చనిపోయారనంటే మనం ఎందుకు బాధపడతాం? వాళ్ళు ఇంకా కనిపించరు కాబట్టి, కనిపించరని. అంటే మన దృష్టికి వాడు లేడంటే కదా! అంటే మనం ఏ దృష్టితో వాడిని తీసుకున్నాం? దేహ దృష్టితో. దేహంతో కనిపించడు. మనకు కనిపించినంత మాత్రాన లేరని కాదు. ఉన్నాడు, ఆ జీవుడు ఉంటాడు. కానీ మనము దేహంతోనే సత్యంగా భావించాం కాబట్టి, ఆ దేహం ఇంకా కనిపించదు కాబట్టి, ఆత్మ విషయ బుద్ధి కాకుండా ఇప్పుడు మనకేముంది? దేహ విషయ బుద్ధి. దేహంతో ఊహించుకున్నాం కాబట్టి వాళ్ళ గురించి మనం బాధపడుతున్నాం. ఉన్న వాళ్ళ గురించి కూడా ఎందుకు బాధపడతాం? వాళ్ళ కష్టాలన్నీ దేనికి సంబంధించిన కష్టాలు? దేహంతోనే కదా! దేహపు వసతులు, దేహపు సుఖ దుఃఖాలు, ఇవి దేహానికి వచ్చే మార్పులు చేర్పులతో వచ్చే విషయాల మీదనే బాధపడుతున్నాం. పండితుడైతే అట్లా పడడంటున్నాడు. పండితుడైతే ఏం దర్శనం చేస్తాడు? ఆత్మ విషయ బుద్ధి. అంటే ఏమిటి? జీవుడు మరణం లేనివాడు. దేహం కనిపించదు, కానీ జీవుడు ఉంటాడా లేదా? ఉంటాడు. ఆ విషయం, ఆ సత్యం ఎరిగిన వాడైతే వాడు ఉన్నా పోయినా ఎట్లాంటిది? అసలు మొత్తం ఈ 2వ అధ్యాయం అంతా అదే బోధ. ఆత్మను గురించిన బోధ. ఇప్పుడు అది స్థూలమైన అర్థంతోనైనా సరే, ఇక్కడ దేహ బుద్ధి కాదు ఉండాల్సింది, స్థూలమైన బుద్ధి కాదు, ఆత్మ విషయ బుద్ధి అంటున్నారు.